సినిమా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరి గురించి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అవి కేవలం హీరోలు హీరోయిన్లు మాత్రమే కాదు, మరే ఇతర ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఇలా ఎవరైనా. అయితే ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న సంఘటనలపై ఎన్నో రకరకాల వార్తలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఎలాంటి నేపథ్యంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్గా అడుగుపెట్టి డాన్స్ మాస్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకొని పైగా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా, అందులోనూ తన డాన్స్కి గాను ఈ మధ్య కాలంలోనే నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్పై ఏర్పడ్డ ఆరోపణలు ఇప్పుడు పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేస్తున్నాయి. జానీ మాస్టర్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. ఓ సాధారణ డాన్సర్గా తన కెరియర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ కొరియోగ్రాఫర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో స్టార్ హీరోలు నటించిన సినిమాలకి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సాంగ్స్కి కొరియోగ్రాఫ్ని అందిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి జానీ మాస్టర్ ఈ మధ్య కాలంలోనే అతడు కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్కి గాను నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఓ పక్క డాన్స్ మాస్టర్గానే మరో పక్క ఈటీవీలో ప్రసారమైన ప్రముఖ డాన్స్ షో అయిన డీకి కూడా జడ్జిగా ఎన్నో ఎపిసోడ్స్లో కనిపించిన ఆయన. అలా డాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా స్టార్ హీరోలు నటించిన సినిమాల సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి అతడు ప్రెసిడెంట్గా ఎన్నికైన నేపథ్యం. అయితే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయం, తనతో పాటు కలిసి పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులను గురి చేశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు పెద్ద సెన్సేషన్కి క్రియేట్ చేసింది. ఇలాంటి సందర్భంలోనే మొట్టమొదటిసారిగా జానీ మాస్టర్ భార్య అయేషా వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక జానీ మాస్టర్ భార్య అయేషా మాట్లాడుకొస్తూ తన భర్త అలాంటి వాడు కాదని, తాను కొరియోగ్రాఫర్గా ఎంతో కష్టపడి పైకొచ్చాడని, అందులోనూ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే తాను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచి తన భర్తపై ఎన్నో రకరకాల ఆరోపణలు, ఆధారాలు లేనివి ఎన్నో విధంగా వస్తూ ఉన్నాయని చెప్పుకొచ్చింది. పైగా ఇప్పుడు రీసెంట్గా భర్త ఒక అమ్మాయిపై లైంగిక దాడి చేసినట్లుగా వచ్చిన ఈ ఆరోపణలో ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరో గిట్టని వాళ్ళు ఇలాంటి ఆరోపణలు తన భర్త పైన చేస్తున్నారని, ఇలాంటి వాటిల్లో ఎలాంటి నిజం లేదని, నిజంగా ఒకవేళ తన భర్త అలా చేశాడు అనే ఆధారాలు అలా గనక రుజువైతే తానే తన భర్తను వదిలేసి వెళ్ళిపోతాను అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని, అంతేకాదు ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. మరోపక్క సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు కావచ్చు, ఇతర అసోసియేషన్స్ కావచ్చు, హేమ అసోసియేషన్, ఇలా ప్రతి ఒక్కరూ ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా జానీ మాస్టర్ భార్య అయేషా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.